ఫస్ట్ మనకి మన గౌరవం దక్కింది. ఈ 5 సంవత్సరాల్లో అందరికీ ఎక్కడుంది రాజధాని, ఎలా ఉంది, ఏంటి అని ఎన్నో మనం కామెంట్స్ని విన్నాము. ఇంకా బీహార్ డెవలప్ అయిపోయింది, ఇంకెక్కడో ఏదో ఉంది, ఆంధ్రప్రదేశ్కి మాత్రం అది గతి లేదు అని ఇలాంటి కామెంట్స్ అన్నీ విని భరించి వాటిని అన్నిటినీ అధిగమించి ఈరోజు మనకి మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని మనం అందరం తల ఎత్తుకునేలాగా మన జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారి చొరవతోటి మనం అందరం కూడా ప్రైడ్ మూమెంట్ లాగా అమరావతిని మన రాజధాని అని సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అండ్ ఇంకా సెలబ్రేషన్ అందరం ఒక ఎత్తులో జరుపుకుంటే నిన్న మన డిప్యూటీ సీఎం గారు వర్చువల్గా వాటర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మంచినీరు ప్రాజెక్ట్ని నిన్న మన వర్చువల్గా అంతర్వేది దేవస్థానంలో ఆయన ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు అండ్ ఇనాగ్రేషన్ చేశారు. ఆయనకి రాజోల పట్ల ఉన్న స్పెషల్ కన్సర్న్ అనేది మళ్ళీ నేను అందరం చూసాము. అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా రాజోల పట్ల ఉన్న ఆ కమిట్మెంట్ని నిన్న ఆయన నిరూపించారు. దానికి మన క్యాడర్ విత్ లీడర్ ప్రోగ్రామ్ ద్వారా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు మన రాజోల పట్ల మనకు కమిట్మెంట్ ఉన్నప్పుడు మన బాధ్యత ఇంకా పెరిగింది. దాన్ని నిర్వర్తించడంలో ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా పనిచేసుకుంటూ ఇందాక మన సకినేటిపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ గారు మన సత్యనారాయణ గారు చెప్పారు, పెన్షన్స్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ గత 15 నెలల్లో ఎలాంటి తీరులో జరిగింది అనేది మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు నుండి నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నాకు వచ్చిన ప్రతి అప్లికేషన్ని కూడా చాలా చాలా ట్రాన్స్పరెంట్గా గ్రామ శాఖతో అవనివ్వండి, గ్రామంలో ఉన్న నాయకులతో అవనివ్వండి, మండలంలో ఉన్న నాయకులతో అవనివ్వండి, చర్చించిన తర్వాత ఇంపార్టెంట్ ప్రయారిటీలు, ఎందుకంటే మనకున్న నిధులు చాలా స్వల్పం కంటే తక్కువ. కానీ ఆ అతి స్వల్పమైన నిధుల్ని మనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవటంలో ఏదో మనకి ఎమ్మెల్యే గారు పిలిచారు, నాతో మాట్లాడారు, మనకి గ్రాంట్స్ ఉన్నాయి, ఎలా చేయాలన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేయొద్దు. అవసరమైన మేరకు మన పార్టీ డిసిప్లినరీ పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ. సో ఉన్న నిధుల్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రతి అవసరాన్ని, ఎక్కడ ఏ రోడ్డు అవసరం, ఇక్కడ మంచినీరు ప్రాజెక్ట్ అవసరం, లేదంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అవసరమా, ఏంటి అవసరం అనేది కూలంకషంగా ప్రతిదీ కూడా నా ద్వారా, మండల పార్టీ ప్రెసిడెంట్ల ద్వారా, గ్రామ శాఖ ద్వారా, గ్రామ నాయకుల ద్వారా, యువత ద్వారా, చాలా మంది చొరవతో ఒక పదవి లేకపోయినా మేము ముందుకున్నాం, మేము ముందుకు వస్తాం పార్టీ తరపు నుంచి అని డెడికేటెడ్గా ఉన్న యువత ద్వారా కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటూ చాలా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి డెవలప్మెంట్ని మనం చేసుకోవాల్సిన పరిస్థితిని నేను ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే ఎక్కడో 2-3 కూర్చుని డిసైడ్ చేసేది కాదు. ప్రభుత్వ పాలన అనేది పార్టీ పరంగా ప్రతి గ్రామ శాఖ కార్యకర్త దగ్గరికి వెళ్లాల్సిందని లోకేష్ బాబు గారు క్లియర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అది ఇన్ఛార్జ్గా ఉన్న నాకు, ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి, మంత్రులకు కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ క్యాడర్ మీటింగ్ అనేది కండక్ట్ చేయటం 100% కావాలి. ఎందుకు? కార్యకర్త మనోభావాలను అర్థం చేసుకోవడానికి ఒక వేదికను మనం ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో నేను ఇవాళ చాలా బాధ కలిగింది. నాకు కొంచెం లేట్ అయ్యాను. నేను మార్నింగ్ ఏదో వేరే ప్రోగ్రామ్